హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆషూస్ కిచెన్ అండ్ క్రియేటివిటీ. హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా, ఇంకా పిల్లలు ఏదో ఒక స్నాక్ అడుగుతూ ఉంటారు. అయితే బయట ఫుడ్ కాకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టారంటే ఇష్టంగా తినేస్తారు. నేను ఈరోజు గోరుచిక్కుడుకాయతో పకోడీ చూపించబోతున్నాను. బేసిక్గా పిల్లలు ఎవరైనా కూడా గోరుచిక్కుడుకాయ తినరు కదా, ఇలా పకోడీలా చేశారంటే వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు. అది ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ముందుగా గోరుచిక్కుడుకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా ఉడికించుకోవాలి. తర్వాత వాటర్ వంపేసి ఒక డిష్లోకి తీసుకొని కొంచెం బియ్యం పిండి వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం వేసి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇలా ఒకసారి మొత్తం కలపాలి. తర్వాత కొన్ని వాటర్ వేస్తూ చూడండి, నేను చూపించేలాగా ఇలా కలిపి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి మనం కలిపి పెట్టుకున్న పిండిని కొంచెంగా ఇలా పకోడీలా వేయాలి. అయితే పకోడీలు వేసేటప్పుడు మాత్రం స్టవ్ హై ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్లో ఉంచాలి. చూడండి, మనం కలిపి పెట్టుకున్న పిండి మొత్తం ఇలా చిన్న చిన్న పకోడీలా వేసి ఇప్పుడు హై ఫ్లేమ్ చేసి వాటిని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించాలి. అంతేనండి, టేస్టీ గోరుచిక్కుడుకాయ పకోడీ రెడీ. ఇలా చేసి పెట్టారంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తినేస్తారు. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడే ట్రై చేసేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.